యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది. సో నారా రోహిత్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కదా, బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి. ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్. ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, అంతేనా? సేమ్ ఆన్సర్ కావాలని కావాలి. తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. వావ్. ఓకే శ్రీనివాస్ గారు. నాకు ఇద్దరు బ్రదర్హుడ్. ఇద్దరు బ్రదర్హుడ్. రామలక్ష్మణులు. బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్ ఇద్దరు 50-50. వావ్. ఓకే. సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అయితే నేనే కాదు క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్లో కూడా చాలామంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు. కానీ దానికంటే ముందు ఎస్ మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. సార్. హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా అనిపించింది? సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు, ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా 100% తడిగుడ్డ